పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా అనొచ్చు, కాజు పన్నీర్ కర్రీ అనొచ్చు, పన్నీర్ పసంద్ అనొచ్చు, మీ ఇష్టం వచ్చిన కానీ పన్నీర్ బటర్ మసాలా దీని కరెక్ట్ పేరు అనమాట. ఈరోజు సండే కాబట్టి కొంచెం చేస్తున్నా కొన్ని ఫన్నీగా మా వాళ్ళకు కూడా నేర్పిస్తాను అనమాట. మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన కోసం ఏదో ఊరికే పిచ్చపాటిగా చేస్తా టైంపాస్కి, ఏదో ఇది అని కాదు. కాకపోతే ఈ కర్రీ మటుకి తర్వాత చేసిన తర్వాత మా పాపకి డెడికేట్ చేస్తా. మా పాప బర్త్డే చేసుకుంది. మా పాప పూజిత, మా పెద్దమ్మాయి అనమాట, హైదరాబాద్లో ఉంటున్నారు. మా పూజిత పాపకి ఈ పన్నీర్ స్పెషల్ కర్రీ, పన్నీరు, జీడిపప్పు, బట్టరు, ఇవన్నీ మా పాపకి నేను డెడికేట్ చేస్తాను అనమాట. మొన్న ఆల్రెడీ మా మేనకోడలికి డెడికేట్ చేసాను, ఇప్పుడు మా పాపకి డెడికేట్ చేస్తాను. ఇదైతే ప్రాక్టీస్ కోసం అనమాట. ఈరోజు ఖాళీగా ఉన్నా కదా, ఎండాకాలము కొంచెం చేస్తే మళ్ళీ రేపు పని చేయగలుగుతాం హోటల్, లేకపోతే మప్పెక్కి పోతుంది, అందుకని అనమాట. కానీ ఈ కర్రీ మటుకి స్పెషల్ కర్రీ మా పాపకి డెడికేట్ చేస్తాం, మా పూజితకి. ఇంకా ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్, అందరు చెప్తా ఉంటారు గోల్డెన్ బ్రౌన్, నీకు తెలిసిపోతుంది అప్పుడు ఇది వేగిందా లేదా అప్పుడు తెలిసిపోతుంది అనమాట. అల్లం పేస్ట్, ఇది అల్లం పేస్ట్ తీసుకో, ఇక్కడ పెట్టు. దీంట్లో కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గార్లిక్, టమాటా ప్యూరీ, కోరండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాము. జస్ట్ ఎవరెవరికి ఎంత కావాలో వాళ్ళు ఎంత తింటారో ఉప్పు కారాలు చూసి వేసుకోవడమే అనమాట. అంత ప్రత్యేకించి దీనికంటే కొలతలే మెజర్మెంట్ ఏం లేదు, ఇంటికే కదా కదనమాట. ఇది గోడంబి, చిరంజి విత్తనాలు, ఇవి తర్బూజా విత్తనాలు పేస్ట్ అండి. కర్రీ సగం బాయిల్ అయిపోయినాక ఇది పోసుకొని కొంచెం సేపు చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసి ఆ పేస్ట్ అంతా కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. కొత్తిమీర, సీడ్స్, అవి గోడంబి, కర్బూజా విత్తనాలు, చిరంజి విత్తనాలు అవన్నీ కలిసి వేయించుకొని కొంచెం పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోండి. వేసుకొని బాయిల్ అవ్వాలండి. ఏదన్నా కానీ కర్రీ మనం ఐటమ్స్ వేసే దాంట్లో కాదు, బాయిల్ అయ్యే మెథడ్లోనే కర్రీ టేస్ట్ వస్తాయి అన్నమాట. ఊరికే అవి చేసినాం ఇవి చేసినాం అవన్నీ చెప్పకూడదు. ఏదన్నా కానీ బాయిల్ మెథడ్లోనే మనకి టేస్ట్ వస్తుంది కర్రీ. ఎందుకంటే ఇవన్నీ స్పెషల్ డిషెస్ అనమాట, నాట్ జస్ట్ అవి. ఇది యాక్చువల్లీ పూజిత పాప హైదరాబాద్లో ఉంటుందండి, మా పెద్దమ్మాయి. ఆ పాపకి డెడికేట్ చేస్తున్న ఫుడ్ అనమాట ఇది. అంటే రోజుకి ఒకసారి ఏదో ఫన్నీగా జస్ట్ అంతే, ఏదో పెద్ద ఇదేం కాదు, పాపం జస్ట్ ఫన్నీగా. ఏది పట్టేది నేను డెడికేట్ చేయను, మంచి మంచి స్పెషల్ డిష్లో డెడికేట్ చేస్తాను అందరికి. ఏంటంటే కస్తూరి మెంతి పౌడర్ అండి. ఈ కర్రీస్ కన్నా ఇదే టేస్ట్ అనమాట, ఫ్లేవర్. ఇంకా మీరు ఎన్నైనా వేయండి వేస్ట్, ఇది వేయకుండా కర్రీ చేస్తే వేస్ట్. మెంతి పొడి కూడా నేను తయారు చేసుకుంటాను, ఇట్లా బయట తెచ్చుకోను.
బయట మనం కాస్త ఇవన్నీ మెంతికూర నేను తెచ్చుకోండి. పెద్ద మెంతికూర ఉంటుంది కదా, పెద్ద మెంతికూర తెచ్చి ఆడలు కోసుకుని కడిగి బాగా డ్రై చేసుకోండి. అంటే మీరు డ్రై అంటే పెద్ద మీద కాదు, న్యాచురల్గా హీట్లో మన ఓపెన్ ఎయిర్లో పెట్టండి. ఆ హీట్కి డ్రై అయిపోతుంది అనమాట, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీ అయిపోయినాక దీంట్లో పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసేసాం కదా, ఇప్పుడు కాజు వేస్తున్నాం. ఇదండి కాజు, మన ఇంట్లో కాబట్టి ఇంత మంచిగా చేసుకోండి ఏదైనా కానీ. ఇప్పుడు బట్టర్ వేయాలండి దీంట్లో. బట్టర్ వేయాలి. బట్టర్ వేసిన తర్వాత దించేటప్పుడు క్రీమ్ వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. స్పూన్ ఇస్తా ఉండు. నీకోసమే ఎంత కర్రీ. ఎస్పెషల్లీ ఈరోజు మా అబ్బాయి వచ్చాడండి హాలిడేస్లో, ఆయన కోసం చేస్తున్నా. చికెన్ తింటేవారంటే నాకు చికెన్ వద్దు, వద్దు నాన్న చికెన్. సర్లేరా ఏదో ఒకటి చేసుకుందాంలే. అంతే అండి, రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా. మీరు ఏ విధంగా పిలుచుకోండి, పన్నీర్ బటర్ మసాలా అనండి, పన్నీర్ పసంద్ అనండి, పన్నీర్ కాజు కర్రీ అనండి, అంతా ఇదే. మొత్తం అంతా ఒకటే. రెస్టారెంట్లలో ఒకటే ఉంటుంది, ఊరికే రకరకాల పేర్లు పెడతారనమాట. థీమ్ అంతా ఒకటే, కర్రీ. ఒకటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ అండి.